కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పరిపాలనలో పేద ప్రజలను చూసుకుంటే కాంగ్రెస్ నేతలు పెద్దలను చూసుకుంటున్నారని విమర్శలు చేశారు. దిక్సూచిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు దిక్కు లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి పాలనలో బూతుల మోతలు, పచ్చి అబద్ధాలే తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేశారు. 100 సార్లు ఢిల్లీకి పోయి రాష్ట్రానికి 100 పైసలు కూడా తేలేని చేతకానితనం రేవంత్ రెడ్డిదన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎం అవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మన మీద కేసులు పెట్టి ఇంకొక 25 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది, మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు. కాబట్టి వచ్చే 5 ఏళ్ళు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్ళు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కరిని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. ఇంకొక 25 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు.